సో చూసుకున్నట్టయితే ఎక్స్చేంజ్ వెహికల్ కానీ పార్క్ అండ్ సేల్ కానీ బ్యాంక్ సీజ్ వెహికల్స్ వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. ఎర్టిగా 2022 మోడల్ ఫుల్లీ టాప్ అండ్ జెడ్ వంశు మోటార్స్ లో అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే బ్యాంక్ సీజ్ వెహికల్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ వెహికల్ నుంచి స్టార్ట్ చేసే ఫస్ట్ వెహికల్ వచ్చి 2007 మోడల్ ఇన్నోవా 2.5 G వర్షన్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి వెల్ మెయింటైన్ ఉంది. ఇంజన్ కానీ సస్పెన్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. చూసుకున్నట్టయితే వెహికల్ కి ఒక బ్యాక్ డోర్ మాత్రమే టచ్ అప్ అయింది. చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న వలన బ్యాక్ డోర్ అయితే టచ్ అప్ అయింది. ఏదున్నా వెహికల్ కి జెన్యూన్ ఉంది. చూసుకోవచ్చు మీరు, కావాలంటే మీ మెకానిక్ కూడా తెచ్చి చూపించుకోవచ్చు. వెహికల్ ఇంజన్ సస్పెన్షన్ మరీ చెప్తున్నా చాలా వెల్ మెయింటైన్ ఉంది. సింగిల్ ఓనర్ వెహికల్ ఇది. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ ఉంది. సో వెన్స్ కమ్స్ టు ఇంటీరియర్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ పవర్ స్టీరింగ్, స్పెషల్లీ టచ్ స్క్రీన్ వేయించుకున్నారు కస్టమర్. చాలా నీట్ కండిషన్ లో వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. చూసినట్టయితే ఇక్కడ ఎల్సిడి కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్, చాలా నీట్ అండ్ జెన్యూన్ మెయింటైన్ చేశారు. ఈ డోర్ మాత్రమే మనకి టచ్ అప్ అవ్వడం జరిగింది. చాలా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్న వలన డోర్ అయితే టచ్ అప్ జరిగింది. మనం బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి డీఫాగర్ వచ్చేసింది. బ్యాక్ సెన్సర్ అవైలబుల్. లో వెహికల్స్ అయితే చాలా రేర్ గా దొరుకుతాయి ఇంత నీట్ కండిషన్ లో. సో వంశు మోటార్స్ లో అయితే ఎక్స్చేంజ్ వెహికల్ అయితే వచ్చి ఉంది వీళ్ళ దగ్గర. సో చూసుకున్నట్టయితే ఎక్స్చేంజ్ వెహికల్ కానీ పార్క్ అండ్ సేల్ కానీ బ్యాంక్ సీజ్ వెహికల్స్ వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో వెహికల్ చూసుకుంటే మనకి గ్లాసెస్ కానీ డోర్స్ కానీ డిక్కీ ఏది చేంజ్ అవ్వలేదు. సో వెహికల్ కిలోమీటర్ గురించి మాట్లాడితే 2,69,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టిల్ నౌ మనకి వెహికల్ లో ఎటువంటి చేంజెస్ కానీ ఏది అవ్వలేదు. మీరు ఒక్కసారి ట్రావెల్ కొట్టండి, చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో ఉంది వెహికల్. అదే విధంగా ప్రైస్ గురించి మాట్లాడితే 3,65,000 ప్రైస్ అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ వెహికల్ కాకుండా 7 సీటర్ లో ఇంకో వెహికల్ లేటెస్ట్ మోడల్ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. సో ఈ వెహికల్ చూసుకుంటే ఎర్టిగా 2022 మోడల్ ఫుల్లీ టాప్ అండ్ ZXi వెహికల్. ZXi లో చాలా రేర్ గా దొరుకుతున్నాయి, అంటే దొరుకుతుంది కానీ ఇంత నీట్ కండిషన్ లో దొరకదు. సో ప్రైస్ అనేది వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే వెహికల్స్ వస్తూ ఉంటాయి. బ్యాంక్ సీజ్ వెహికల్స్ ఉన్న వలన రీజనబుల్ ప్రైసెస్ లో వస్తూ ఉంటాయి. సో వెహికల్ చూడొచ్చు మీరు, చిన్న స్క్రాచ్ కూడా లేదు. వెల్ అంటే వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. చూసుకుంటే డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్ A to Z రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ టైర్స్ చూడొచ్చు. టైర్స్ మనకి 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాయ్ వీల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెన్స్ కమ్స్ టు ఇంటీరియర్ చూసుకున్నట్టయితే పుష్ బటన్ స్టార్ట్, టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ ఉంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు వెహికల్ రావడం జరుగుతుంది. 5+1 గేర్ బాక్స్, లెదర్ సీట్స్, క్రూజ్ కంట్రోల్ వస్తుంది వెహికల్ కి. చాలా చిల్డ్ ఏసీ ఉంది. చూసుకుంటే 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్ ఉంది. ఇప్పుడు మోస్ట్ డిమాండింగ్ వెహికల్స్ లో ఎర్టిగా ఇస్ ద నంబర్ 1 వెహికల్ అని చెప్పొచ్చు మనం. ఈ వెహికల్ అయితే వచ్చింది వీళ్ళ దగ్గర. సో మరీ చెప్తున్నా, రీజనబుల్ ప్రైసెస్ కి వస్తాయి వీళ్ళ దగ్గర బ్యాంక్ సీజ్ వెహికల్స్ ఉన్న వలన. సో వెహికల్ కి బ్యాక్ డీఫాగర్, బ్యాక్ సెన్సర్ A to Z అయితే రావడం జరుగుతుంది. క్రోమ్ హ్యాండిల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ కిలోమీటర్ గురించి కనుక్కుంటే 89,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. అట్లయితే 10,20,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది 100%. చూసుకుంటే ఫుల్లీ టాప్ అండ్ డీఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, LED ప్రొజెక్టర్స్, టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్ A to Z రావడం జరుగుతుంది. వచ్చి చూడొచ్చు మీరు. సో వెహికల్ కి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. సో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ కి మాత్రమే క్రూజ్ కంట్రోల్ ఉంది. ఓల్డ్ మోడల్ వెహికల్స్ కి అయితే క్రూజ్ కంట్రోల్ అవైలబుల్ అయితే లేదు. చాలా మంది వెన్యూ వెహికల్ అయితే అడుగుతున్నారు కదా, అది కూడా చాలా లెస్ డ్రివెన్ కిలోమీటర్స్. సో ఆ వెహికల్ కూడా మీ రిక్వైర్డ్, మీ కామెంట్స్ ప్రకారం అయితే వీళ్ళు వెహికల్ అయితే తీసుకొచ్చారు. సో ఈ వెహికల్ చూసుకుంటే ఓన్లీ 34,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్ వెహికల్. చూసుకున్నట్టయితే మనకి S వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్, యాక్సిడెంట్, ఫ్లడెడ్ ఏది లేదు. ఈవెన్ టచ్అప్స్ కూడా లేదు. చాలా నీట్ కండిషన్ లో వెల్ మెయింటైన్ ఉంది వెహికల్. ఎటువంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు. మీరు ఇంటీరియర్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ కూడా వెల్ మెయింటైన్ ఉంది. టిల్ స్టీరింగ్, మౌంటైన్ స్టీరింగ్ వచ్చేస్తుంది. టచ్ స్క్రీన్ అవైలబుల్ ఉంది. 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు వెహికల్ అయితే రావడం జరుగుతుంది. 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది వెహికల్ కి. చాలా నీట్ అండ్ క్లీన్ ఉంది. చూడొచ్చు మీరు, టిల్ నౌ షోరూమ్ ట్రాక్ ఉంది. A to Z అవైలబుల్ ఉంది వెహికల్ కి. వెహికల్ ఫైనాన్స్ గురించి కూడా మాట్లాడితే వీళ్ళ దగ్గర అయితే హ్యాజల్ ఫ్రీ ఫైనాన్సెస్ అవైలబుల్ ఉంటాయి. మోర్ దెన్ 10 ఫైనాన్స్ వెహికల్స్, 10 ఫైనాన్సెస్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. చూసుకుంటే డీఫాగర్, బ్యాక్ కెమెరా A to Z అయితే రావడం జరుగుతుంది వెహికల్ కి. సో ఇలాంటి చాలా మంచి వెహికల్స్ అయితే వస్తూ ఉంటాయి వంశు మోటార్స్ లో. మీరు కూడా విజిట్ చేయండి. సో నా ఛానల్ కి అయితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో ఈ వెహికల్స్ వంశు మోటార్స్ లో ఈ వెహికల్స్ కాకుండా ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి. 36,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే వెహికల్ ప్రైస్ వచ్చి 7,60,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ వెహికల్, ఈ వెహికల్ చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ కోసం నంబర్ 1 వెహికల్ ఇది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2018 మోడల్ బిల్డ్ క్వాలిటీ అనేది నంబర్ 1 బిల్డ్ క్వాలిటీ. 2018 మోడల్
టాటా టియాగో ఎగ్జాక్ట్ వెహికల్ చూసుకుంటే అలై వీల్స్ A to Z రావడం జరుగుతుంది. చూడొచ్చు మీరు, చాలా నీట్గా చాలా బాగుంటుంది. అలై వీల్స్, ABS A to Z అయితే రావడం జరుగుతుంది ఈ వెహికల్లో. ఈ వెహికల్ కోసం మాట్లాడితే మనం ఈ వెహికల్ కూడా సింగిల్ ఓనర్ వెహికల్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా వెల్ మెయింటైన్ ఉంది. మీరు ఒకసారి ఇంటీరియర్ చూసుకున్నట్టయితే ఇంటీరియర్లో వచ్చి మనకి పవర్ స్టీరింగ్ వచ్చేస్తుంది, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ వచ్చేస్తుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు వెహికల్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే మనకి వంశు మోటార్స్లో అవైలబుల్ ఉంది. డ్యూల్ టోన్లో ఇంటీరియర్, 5+1 గేర్ బాక్స్ వచ్చేస్తుంది. చూడొచ్చు వెహికల్ టైర్స్ గురించి మాట్లాడితే 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ మోడల్ ప్రైస్ చెప్పాను కదా, సో వెహికల్ అయితే ఈ కండిషన్లో ఉంది. కావాలంటే వచ్చి మీ మెకానిక్ కూడా చూపించుకోవచ్చు. టాప్ అండ్ వెహికల్ చూస్తున్నారంటే ఈ వెహికల్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. కిలోమీటర్ గురించి మాట్లాడితే వెహికల్ కిలోమీటర్ వచ్చి 88,000 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. వెహికల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఓన్లీ 3,80,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఈ వీడియోస్ కాకుండా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వంశు మోటార్స్వి, నాలెడ్జ్ 96లో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ.